అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకు ఒక రకంగా మలుపు తిరుగుతూ ఉన్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేసింది. ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు అనే కేసులో ఆయన 71వ ముద్దాయిగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఎవరైతే ఆ కేసుకు సాక్షి ఉన్నాడో ఆ కేసే లేకుండా చేస్తామనే ఉద్దేశంతో ఆ సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించినట్టుగా మరో కేసు వచ్చింది. ఆ కేసులో కిడ్నాప్ అండ్ SC/ST అట్రాసిటీ కింద వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద కోర్టు సబ్మిట్ చేస్తే కోర్టు రిమాండ్ విధించింది. తెలుగుదేశం నాయకులందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకు మమ్మల్ని తిట్టిన మా నాయకుడిని తిట్టిన వంశీని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ తిట్టిన ఇంకొక టార్గెట్ పర్సన్ కొడాలి నాని. ఈ కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కేడర్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వంశీ చేసిన తప్పు కొడాలి నాని చేయలే. కొడాలి నాని నోటితో మాట్లాడాడు తప్పితే ఎక్కడ చేష్టల్లో ఎక్కడ కూడా ఎవిడెన్స్లు కానీ ఏమీ దొరకలే అతను. అది కొడాలి నానికి కలిసి వచ్చిన అదృష్టం. కొడాలి నాని మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి వాలంటీర్లు పెట్టిన కేసు, రెండోది ఒక దుకాణం లిక్కర్ షాప్ ఖాళీ చేయించే విషయం మీద ఒక ఇష్యూ ఉంటే అదొక కేసు. ఈ 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో కూడా తను బెయిల్లో ఉన్నాడు. ఎవరు? కొడాలి నాని. ఇకపోతే కేసు అనేది తన మీద ఏమీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానిని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి శబ్దాలు చేస్తున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు. కానీ కొడాలి నాని మీద ఏ కేసు లేదు. ఉన్న 2 కేసుల మీద కొడాలి నాని బెయిల్ తీసుకున్నాడు. కొత్తగా కేసులు ఏవి లేవు. ఏ రకంగా కొడాలి నాని అరెస్ట్ చేయాలి అనేది తెలుగుదేశం నాయకులు తలపట్టు కూర్చున్నారు. దాని మీద కొడాలి నాని కూడా ఈ మధ్యకాలంలో ఓడిపోయాం కదా, గుడివాళ్ళు ఎందుకు అని చెప్పి ఆయన మకాం హైదరాబాద్ షిఫ్ట్ చేసి హైదరాబాద్లోనే ఉన్నాడు. అయితే ఈ మధ్యన ఎక్కువ మందికి అనుమానం వచ్చింది, ఈయనేంటి అలా రాజకీయాలకు దూరం అయ్యాడా, ఆరోగ్యం పాడైపోయిందా ఏంటని. అయితే అనూహ్యంగా వంశీ అరెస్ట్ అయిన తర్వాత విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నప్పుడు కానీ కొడాలి నాని రావటం కనపడటం, అట్లు ప్రెస్ మీట్లో కొడాలి నాని కనపడుతూ ఉండటం వలన కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కేడర్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొడాలి నాని మీద అరెస్టుకు సంబంధించినంత విపరీతమైన కేసులు లేవు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇంత తెలివి తక్కువగా కానీ అంత వ్యూహాత్మకంగా లేకుండా ఎప్పుడు ఏ క్రైమ్ కానీ చేసే సందర్భాలు ఎక్కడా లేవు. అందువలన కొడాలి నాని ఎలా అరెస్ట్ చేయాలి అనే అంశం మీద కూటమి పెద్దలు తలపట్టు కూర్చున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో కొడాలి నాని టార్గెట్ అని కూటమిలోని నాయకులందరూ చెప్తూ ఉన్నారు. కానీ కొడాలి నానిని అరెస్ట్ చేసే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందనేది అనుకోవట్లేదు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.